స్వాగతం. బులెటిన్లో ముందుగా హెడ్లైన్స్. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నేతల విలేకరుల సమావేశం. వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి బివై రామయ్య ప్రెస్ మీట్. పోక్సో కేసు బండి సంజయ్ కొడుకు భగీరథ్ కు బైల్. తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ నేతల విలేకరుల సమావేశం. డిక్లరేషన్ నిజంగా ఎంత అట్టహాసంగానైతే ఆ రోజు ఈ డిక్లరేషన్ చేసిండ్రో మరి దానిపైన ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం, రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి, ఈ ప్రభుత్వంలో ప్రధాన బాధ్యత వహిస్తున్నటువంటి ఎస్సీ ఎస్టీ సామాజిక వర్గాల నుంచి మంత్రులుగా, ఎమ్మెల్యేలుగా అనేక పదవులలో ఉన్నటువంటి వాళ్లకు నాకు తెలిసి ఈ విషయాన్ని మర్చిపోయిందనే మేము అనుకుంటున్నాం. చేవెళ్ళ డిక్లరేషన్ పేరిట ఎస్సీ ఎస్టీలకు ఇచ్చినటువంటి హామీలను అమలు చేయడం సంగతి అటు పక్కకు పెట్టండి. గతంలో కేసీఆర్ గారి హయాంలో అమలు పరిచినటువంటి ఆ పథకాలను కూడా, కనీసమైనటువంటి ఆ బడ్జెట్ను కూడా కొనసాగించడంలో ఈ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఎస్సీ ఎస్టీ పేద వర్గాల కోసం ఏదైతే తప్పించిండో దాన్ని ఆసరాగా చేసుకొని మళ్ళొక్కసారి ఎస్సీలను ఎస్టీలను మోసం చేసేటువంటి ఒక ప్రయత్నం జరిగింది. అది కాంగ్రెస్ పార్టీకి మొదటి నుంచి కూడా అలవాటు. ఎస్సీ ఎస్టీలను ఓటు బ్యాంకుగా భావించి 50 సంవత్సరాలుగా వాళ్ళ యొక్క అభివృద్ధి కోసం ఏనాడు కూడా ఆలోచించినటువంటి పార్టీ, ప్రభుత్వం ఏదైనా ఉన్నది అని అంటే ఖచ్చితంగా అది కాంగ్రెస్ పార్టీ అని చెప్పచ్చు. మరి కాంగ్రెస్ పార్టీ ప్రకటించినటువంటి ఈ చేవెళ్ళ ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ ఆనాడు ఉన్నటువంటి ఎన్నికలలో ఎస్సీల ఎస్టీల ఓట్లను దండుకోవడం కోసం, వాళ్ళను మభ్యపెట్టడం కోసం ఈ అమలు చేయనటువంటి హామీలనిచ్చి ఈరోజు వాటిని విస్మరించిందనడంలో ఏమాత్రం సందేహం లేదు. అదేవిధంగా ఏవైతే ఈ 12 హామీలు ఉన్నాయో ఒక్కసారి మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. వాళ్ళకు కూడా మేము గుర్తు చేస్తున్నాం. చేవెళ్ళ ప్రజా గర్జన సభలో 12 హామీలు ఏవైతే మా జాతీయ అధ్యక్షుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మల్లికార్జున్ ఖార్గే గారి ద్వారా మేమైతే ఎవరు నమ్మరు, మా మీద విశ్వాసం ఉండదనే ఉద్దేశంతో మల్లికార్జున్ ఖార్గే గారిని ఇక్కడికి పిలిచి ఆయన చేతుల మీదుగా ఈ డిక్లరేషన్ చేయించడం జరిగింది. ఒక మాటలో చెప్పాలంటే మల్లికార్జున్ ఖార్గే గారు ఆయన చేతుల మీదకి వెళ్ళి డిక్లరేషన్ చేయవచ్చు, కానీ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రభుత్వం యొక్క బాధ్యత ఆయన గౌరవం కూడా కాపాడాల్సింది. ఇలా మల్లికార్జున్ ఖార్గే గారి, అదేవిధంగా దళితుల, బహుజన వర్గాల అభ్యున్నతి కోసం తన జీవితాంతం పనిచేసిన బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని కూడా ఇలా కించపరిచిన అనడంలో ఎటువంటి సందేహం లేదు. వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి బివై రామయ్య ప్రెస్ మీట్. సెక్టార్లలో ఇవాళ కూడా అంటే మోసము, దగ, వెన్నుపోటు రాజకీయాలు, ఈ రకమైనటువంటి అంటే చరిత్ర కలిగినటువంటి కూటమి ప్రభుత్వం ద్రోహం చేయటానికో, అన్యాయం చేయటానికో, లేకపోతే దగా చేయటానికో ఈ వర్గము ఆ వర్గము అనేది లేకుండా చిన్న పిల్లల కానుంచి మొదలు పెట్టుకొని ముసలోళ్ళ వరకు అన్ని వర్గాల ప్రజలను మోసం చేసినటువంటి ప్రభుత్వం ఏదైనా ఉందంటే ఇవాళ నడుస్తున్నటువంటి కూటమి ప్రభుత్వమే. మేలు చేయకపోను అడగడుగున అరాచకాలు, విద్రోహాలు, కేసులు, అన్యాయమైనటువంటి కేసులు, చివరికి లాకప్ డెత్ల కానుంచి మొదలు పెట్టుకొని
ఎన్ని రకాలుగా ఈ రాష్ట్ర ప్రజలను చిత్రహింసలకు గురి చేయాలో అన్ని రకాలుగా చేస్తున్నారు. ఇవాళ కూడా మరొక కార్యక్రమానికి అంటే వాళ్ళకు కావాల్సిన ఎల్లో మీడియాలలో పెద్ద పెద్ద ప్రకటనలు ఇచ్చుకొని ఈ భూమాత ముద్దు బిడ్డలు ఎవరన్నా ఉన్నారంటే అది రైతులు. భూమాత ముద్దు బిడ్డలు ఎవరైనా ఉన్నారంటే అది రైతులు. ఎందుకంటున్నామంటే మోసం చేయటం తెలియదు, మోసం చేయాలనేటువంటి ఆలోచన కూడా లేనటువంటి వ్యక్తులు రైతులు. అట్లాంటి రైతులను కూడా మోసం చేయటానికి వెనకాడినటువంటి ప్రభుత్వము మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. మీకందరికీ గుర్తు ఉండే ఉంటుంది, 2019 అంటే 2014లో ఇదే చంద్రబాబు నాయుడు రైతులందరినీ మోసం చేసి రైతు రుణమాఫీ అనే పేరు మీద రైతులందరినీ మోసం చేస్తే 84,000 కోట్ల రైతుల రుణమాఫీకి గాను ఈయన చేసింది 14,000 15,000 రుణమాఫీ చేసినాడు 5 ఏళ్ళలో. అంత మోసపోయి రైతులు అష్ట కష్టాల్లో ఉండి గిట్టుబాటు ధర లేక పండించిన పంట సరిగా లేక చాలా ఇబ్బందులు ఉన్నటువంటి పరిస్థితిలో ఒక వినూత్నమైనటువంటి పథకానికి ఆ రోజున 2019లో ముఖ్యమంత్రిగా సీట్ అధిష్ఠించినటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి రైతులను ఎలాగైనా ఆదుకోవాలి, రైతులు చాలా నష్టపోయి ఉన్నారు, కష్టాల్లో ఉన్నారు, రైతు లేనిదే రాజ్యం లేదు. ఆ రోజున రాజశేఖర రెడ్డి గారి నుంచి మొదలు పెట్టుకుంటే జగన్మోహన్ రెడ్డి గారు కూడా రైతే ఈ దేశానికి రాజు అనేటువంటి ఒక దూరపు ఆలోచనతో ఆ రోజు ఆయన రైతు భరోసా అనేటువంటి ఒక స్కీముని తీసుకొచ్చి రైతులందరినీ ఆదుకోవాలి. తెలంగాణలో గత నెల రోజులుగా హాట్ టాపిక్ గా ఉన్న కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. భగీరథ్ కు ఎట్టకేలకు మల్కాజ్గిరి కోర్టులో ఊరట లభించింది. దాదాపు నెల రోజులుగా చల్లపల్లి జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న అతనికి న్యాయస్థానం షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. ఒక మైనర్ బాలిక తల్లి ఇచ్చిన ఫిర్యాదుతో భగీరథ్ పై కఠినమైన పోక్సో కేసు నమోదైన సంగతి తెలిసిందే. కేంద్ర మంత్రి కొడుకు కావడం, పైగా సున్నితమైన కేసు కావడంతో 2 తెలుగు రాష్ట్రాల్లో ఈ అంశం పెద్ద చర్చానీయాంశంగా మారింది. కొన్ని రోజులు అజ్ఞాతంలోకి వెళ్లిన భగీరథ్ మే 17న పోలీసుల ముందుకు వచ్చి సరెండర్ అయ్యాడు. ఆ తర్వాత మేడ్చల్ కోర్టు 14 రోజులు రిమాండ్ విధించడంతో చర్లపల్లి జైలుకు తరలించారు. బెయిల్ పిటిషన్ల తిరస్కరణకు గురవడంతో నెల రోజులకు పైగా జైల్లోనే గడపాల్సి వచ్చింది. తాజాగా ఇంజనీరింగ్ పరీక్షల నేపథ్యంలో భగీరథ్ కు కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. దీంతో భగీరథ్ జైలు నుండి బయటకు రానున్నారు. హన్మకొండ జిల్లా ఎల్కతుర్తి మండలంలోని జిలుగుల గ్రామంలో సెగ్రిగేషన్ షెడ్ ఉపాధి హామీ పనులు ప్రభుత్వ పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ చాహద్ బాజ్పాయ్ గ్రామ అభివృద్ధికి పారిశుద్ధ్యం, పచ్చదనం, నాణ్యమైన విద్య 3 ప్రధాన స్తంభాలని, వీటిని సమన్వయంతో గ్రామాల సమగ్ర అభివృద్ధి సాధ్యమవుతుందని హన్మకొండ జిల్లా కలెక్టర్ చాహద్ బాజ్పాయ్ తెలిపారు. హన్మకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం జిలుగుల గ్రామంలో ఆకస్మికంగా పర్యటించిన జిల్లా కలెక్టర్ సెగ్రిగేషన్ షెడ్, మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పనులు, ప్రాథమిక మరియు ఉన్నత పాఠశాలలను పరిశీలించారు. ముందుగా గ్రామంలోని సెగ్రిగేషన్ షెడ్ను సందర్శించిన కలెక్టర్ తడి, పొడి చెత్త వేరు చేసే విధానం, కంపోస్టు ఎరువు తయారీ ప్రక్రియపై వివరాలు తెలుసుకున్నారు. గ్రామాల్లో చెత్తను శాస్త్రీయంగా నిర్వహించడం ద్వారా పరిశుభ్రమైన వాతావరణం నెలకొల్పడంతో పాటు కంపోస్టు ఎరువు తయారీ ద్వారా రైతులకు ప్రయోజనం చేకూరుతోందని తెలిపారు. ఉపాధి హామీ పనులు గ్రామీణ ఆర్థిక అభివృద్ధికి దోహదం. అనంతరం ఊర చెరువులో కొనసాగుతున్న ఉపాధి హామీ పనులను పరిశీలించిన కలెక్టర్ కూలీల హాజరు, పనుల పురోగతి, వేతనాల చెల్లింపుపై ఆరా తీశారు. చెరువు పూడికను వ్యవసాయ భూములకు తరలించడం ద్వారా భూసారం పెరిగి రైతులకు లాభం చేకూరుతుందని పేర్కొన్నారు. ఇంత వాటర్ ఉంది, ఇది మంచిది అన్న మామూలుగా దేవాలయ వాటర్ వచ్చినాయి మేడం, లేకుంటే కొంచెం నాకు ఇది ఇంట్లో ఇది మోరి వాటర్ అంతా కలుస్తుంది. ప్యూర్ వాటర్, దీనికి వాటర్ తీసేది లేదు, ఓన్లీ వర్షం నీళ్ళు, అండర్ గ్రౌండ్ వాటర్. అదే అది ఊర్లో అందరూ బాగా అదే కొంచెం ముంగడి ఏం ఎక్సర్సైజ్ చేస్తారు అప్పుడు బడి బాటలో?
చిన్న ఊరికి ఇది ఎక్సర్సైజ్ చేయడానికి 2 days వర్క్ కదా ఇది. అందరూ టీచర్స్కి తీసుకుపోయి అక్కడ సర్వే చేసేస్తే ఎక్కడెక్కడ వెళ్తున్నారు స్కూల్ అయిపోతుంది. మీరు ప్రతి ఒక్కరికి టార్గెట్ చేయొచ్చు. ఏ దగ్గర పడుతుంది ఇక్కడ నుంచి? How are you? A plus. I am good. నిద్ర వస్తుందా? ఏం చేస్తారు దీంతో? బుక్ నుంచి తీసినారా ఇది? బుక్ ఖరాబ్ అవుతుంది కదా, ఎందుకు తీసుకున్నారా? What is your name? You study? కొత్త బుక్స్ వచ్చినాయి అందరికి. అందరూ సెకండ్ క్లాసా? 8 తర్వాత ఏం వస్తుంది? 9 తర్వాత అందరికి తెలుసా? ఏ క్లాస్? మీరు ఇంతకుముందు ఏ స్కూల్లో ఉంది? All are old students. Okay, which chapter are you reading? All continents. Can you tell? కాదు, వీళ్ళకు ఓన్ ల్యాండ్ ఉందా? లేదు. గవర్నమెంట్ ల్యాండ్ ఇచ్చారా? ఇక్కడ వివోలు ఎన్ని ఉన్నాయి? కాకపోతే మీరు చదవడానికి అప్లై చేసుకోవాలి. కావట్లేదు ఎందుకు? సంగారెడ్డి జిల్లా గడ్డపోతారంలో తీవ్ర ఉద్రిక్తత. కమిషనర్ డౌన్ అంటూ కాంగ్రెస్ ధర్నా. 1వ వార్డు కౌన్సిలర్ బలుగారి మాధవికి అవమానం. గడ్డపోతారం శివాజీ చౌక్ వద్ద కాంగ్రెస్ శ్రేణులు రాస్తారోకో. బోర్ ప్రారంభోత్సవానికి ప్రోటోకాల్ విస్మరణ. కమిషనర్ పై కాంగ్రెస్ నేతలు ఆగ్రహం. మహిళా కౌన్సిలర్ను అవమానిస్తారా? మహిళా కమిషనర్ తీరుపై మండిపడ్డ కాంగ్రెస్. రాహుల్ గాంధీ బర్త్డే వేడుకల్లో కాంగ్రెస్ నేతలుండగా దొంగచాటుగా బోరు ఓపెనింగ్. కమిషనర్ బీఆర్ఎస్ తొత్తుగా మారుతున్నారు. కాంగ్రెస్ నేతల తీవ్ర ఆరోపణ. కమిషనర్ ను వెంటనే సస్పెండ్ చేయాలి. గడ్డపోతారంలో 2 కిలోమీటర్ల మేర నిలిచిన వాహనాలు. చాలా ప్రోటోకాల్ విరుద్ధము. ఇటువంటి మానుకోవాలని కమిషనర్ గారిని కోరుకుంటున్నాం. కంపల్సరీ కాంగ్రెస్ పార్టీ వాళ్లకు ప్రతి దానికి ఆహ్వానం పంపాలి. మీరు గవర్నమెంట్ మాదున్నది కాబట్టి మాకు ఇంటిమేషన్ ఇవ్వాల్సిన బాధ్యత మీది. ఇవ్వకపోతే మీ కర్మ. మేము ఏం చేయలేము. ఇట్లనే ధర్నాలు చేస్తాము, ప్రభుత్వానికి చెప్తాము. మీరు ఎన్ని రోజులు డ్యూటీ చేస్తారో మేము కూడా చూస్తాం. మా ప్రభుత్వంలో మీరు కావాలని చేస్తారు. ఏదో టీఆర్ఎస్ పార్టీకి తొత్తులు లేక అమ్ముడు పోయినట్టు మీరు చేయడం ఇది సరికాదు. మా కాంగ్రెస్ మా గవర్నమెంట్లో మమ్మల్ని కూడా, మా కార్యకర్తలని, మా లీడర్లను కూడా గౌరవం ఇవ్వాలని కోరుకుంటున్నాం. కమిషనర్ గారు, మీకు ధన్యవాదాలు. కమిషనర్ డౌన్ డౌన్, 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 ఓటగాడి కమిషనర్ డౌన్ డౌన్, ఓటగాడి కమిషనర్ డౌన్ డౌన్, కమిషనర్ డౌన్ డౌన్. 1వ వార్డులో ఒక బోర్ వేయించి ఒక మహిళా కమిషనర్ గారు మరి మన కౌన్సిలర్ను అవమానించినట్టు, ఆమెను నిలవకుండా ఎవరు కూడా కాంగ్రెస్ వాళ్ళని కేర్ చేయకుండా మరి అధ్వానంగా తయారైన ఈ మన మున్సిపాలిటీ గడ్డపోతారం మున్సిపాలిటీలో మాకు చాలా బాధ అనిపిస్తుంది.
నిన్న కూడా ఒక ఆమె ఒక్కరిని కూడా పిలవకుండా ఆమె ఒక్కటి వచ్చి ఎవరినో పిలిచి ఓపెన్ చేయడము చాలా బాధాకరం. మరి ఇది పద్ధతి కాదు. అందరూ కూడా ఇట్లా మొన్న ఎమ్మెల్యే వచ్చినప్పుడు కూడా ఎవరికి ఇన్ఫర్మేషన్ లేదు, గ్రామ సభ పెడితే కూడా ఎవరికి ఇన్ఫర్మేషన్ లేదు, డప్పు సాటింపు లేదు. మరి 4 రోజులు కూడా కాలే మున్సిపల్ ఏర్పడి ఇంత అధ్వానం చేస్తే మరి మా బాధలని మేము ఎవరికి చెప్పుకోవాలి? గ్రామ సభలో వచ్చి మాట్లాడుకుంటాం, గ్రామ సభలో చెప్పుకుంటాం. ఇప్పుడు మహిళా కౌన్సిలర్ ఉంది మా వార్డు కౌన్సిలర్కి చెప్పకుండా మీరు ఇనాగ్రేషన్ చేసిరంటే మీకు న్యాయమా అన్యాయమా మీరే ఆలోచించాలమ్మా. కమిషనర్ గారు, మీరు మహిళా కమిషనర్ కాబట్టి మా మహిళలకు మీరు ప్రాధాన్యత ఇవ్వకుండా మీరు చేయడం ఇది పద్ధతి కాదు. మాకు చాలా బాధాకరంగా ఉంది. మా మహిళా కమిషనర్ పిలవకుండా చేసినావు నువ్వు, ఇది పద్ధతి కాదమ్మా. నేను మరొకసారి చెప్తున్నా, ఇలాంటివి చేస్తే చాలా చేయాల్సి వస్తుంది. ఇప్పుడు చిన్న ధర్నా ఇది. మీరు ఎప్పుడు కూడా మమ్మల్ని గౌరవించకపోతే మేము చాలా పెద్దన చేయాల్సి వస్తుంది. పెద్ద ఎత్తున చేస్తాం. ఏఎస్పీట తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ అధికారుల దాడులు. ఓ రైతు నుండి 20,000 రూపాయల లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డ తహసీల్దార్ డి శాంతిస్వరూప్. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఏఎస్పీట తహసీల్దార్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. ఓ రైతు నుండి తహసీల్దార్ డి శాంతిస్వరూప్ 20,000 రూపాయలు లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్ గా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు. పట్టాదారు పాస్ పుస్తకంలో పేరు మార్పుకు రైతు నుండి తహసీల్దార్ 20,000 రూపాయలు డిమాండ్ చేసినట్లు రైతు తెలిపారు. దీంతో రైతు ఏసీబీ అధికారులను ఆశ్రయించగా రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. ఏఎస్పేట మండలము పందిపాడు గ్రామానికి చెందినటువంటి రైతులు వెంకటకృష్ణారెడ్డి, వెంకటేశ్వరుడు అనే వాళ్ళు పోయిన నెలలో ల్యాండ్ మ్యూటేషన్ కోసము ఆన్లైన్లో అప్లై చేసుకున్నారు. ఆన్లైన్లో అప్లై చేసుకున్న తర్వాత కన్సర్న్ విఆర్ఓ తర్వాత రెవెన్యూ ఇన్స్పెక్టర్ గారు ఫీల్డ్ విజిట్ చేసి రిపోర్ట్ను తహసీల్దార్ గారికి సబ్మిట్ చేసినారు. తహసీల్దార్ గారు దాన్ని అప్రూవ్ చేయడానికని రైతుల దగ్గర నుంచి 40,000 లంచం డిమాండ్ చేశారు. చివరికి 20,000 ఒప్పుకొని ఈరోజు ఆ రైతు నుంచి 20,000 రూపాయలు తహసీల్దారు లంచం తీసుకుంటూ ఉంటే ఏసీబీ అధికారులు మేము రెడ్ హ్యాండ్ పట్టుకున్నాము, కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తు చేస్తున్నాం. అదేవిధంగా ఎవరైనా అధికారులు లంచం డిమాండ్ చేస్తుంటే వాళ్ళు చేయవలసిన పని చేయడానికి లంచం డిమాండ్ చేస్తుంటే 1064కు
టోల్ ఫ్రీ నంబర్కు ఫోన్ చేసి వాళ్ళ విషయాలు తెలియజేస్తే మేము దానిపైన స్పందించి చట్టపరంగా చర్య తీసుకుంటాం. థ్యాంక్ యూ. బులెటిన్ ముగించే ముందే హెడ్లైన్స్ మరోసారి. తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ నేతల విలేకరుల సమావేశం. వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి బివై రామయ్య ప్రెస్ మీట్. పోక్సో కేసు బండి సంజయ్ కొడుకు భగీరథ్ కు బైల్. ఇది ఇవాళ బులెటిన్ అప్డేట్. మరొక బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.